గోవాకైనా మే నర్సక్క. నర్సక్క, గోవాలో సముద్రం ఉంటది. సముద్రం పక్కకే గుళ్ళుంటాయి, మస్తు గుళ్ళుంటాయి. ఏ గుళ్ళ కన్నా పోవచ్చు, ఎంతన్నా సేపు ఉండొచ్చు. మనం ఓ లేమనరే, ఆ గుళ్ళ దర్శనం చేసుకునేందుకు వేరే దేశాలకి కూడా వస్తారే. నర్సక్క, ఆ గుళ్ళే గుండు తీసుకుని ఉన్నదే, ఆడికిడికి బొర్రుడే ఉంటది. నర్సక్క, ఆడికి కూడా చెప్పినామే, మా అమ్మ అంటున్నది అనుకుంటే చెప్పిండాడు. అందుకే పోలే, మేమేమైనా మొత్తం పోరీలు బీరులు ఉంటాయని చెప్పిండ్రా. అందుకే నా అద్దన్న అంత ఆగమైతాని ఇంత మంచి గుడి అంటే నేను దూరెత్తుంటుంది కదా నీతోటి. మళ్ళొక వారం రోజులలో రెడీ ఉండుండ్రి, మరి నేనే దోలకపోతా మీ అందరిని. సరేనా? సరే నర్సక్క, సరే. నర్సక్క, ఇదేనా గోవా? ఎట్లున్నా, మంచిగా? అబ్బా సూపర్ ఉన్నది అప్పుడా. కానీ మొత్తం సముద్రం కనబడుతున్నాయి, కానీ నువ్వు చెప్పిన గుళ్ళు ఏడా కనబడతలేవు కర్రా. నర్సక్క, అట్లా ముంగటికి నడుచుకుంటూ పోవాలే. అత్తాయి గుళ్ళు, టెన్షన్ తీసుకోకే. నీ గుళ్ళు పెట్టే బాధ్యత మాది. నడు పోయమాటు. అరే నర్సక్కకి వెళ్తే మాత్రం మన పని అయిపోయినట్టరా. అరే మీరేం సప్పుడు చేయకుర్రా, ఇక్కడ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే మంచిగా దోలకపోతామంటే అయిపోతుందిరా. అరే పోడా, ఇక్కడ మొత్తం తాగుకుంటా డాన్సులు చేస్తారు కదరా. ఓ పిల్ల మౌనిక అనుకుంటా ఈ గుళ్ళే గివేంద్రా అంట వేషం. నర్సక్క, అది గుడి కొంచెము దూరం ఉంటదే. ఇడ దావతులు వేసుకుంటారు, మొత్తం వేరే దేశం కింద కూడా వస్తారని చెప్పలేనా. ఆడ మంచిగా దేవుని మొక్కచ్చి ఇడ మంచి ఎగురుతారే. మరి ఏమైనా గుడి గుడి అంటున్నారు, గుడి యూ పెడతారు, ఈయన మునిగిండ్రు. మరి ఈ గుడి యూ పెడతారా లేకుంటే ఇదే బతుకలు కొడతారా? హలో నర్సక్క, దర్శనం అయిందా? తిరుపతికి పోయినట్టుగానే. హలో రాజమణి, మేము తిరుపతికి పోలేదే, గోవాకు వచ్చినాం. గోవాకు నీకో చెప్పిండ్రే తిరుపతికి పోయినామని. ఏంది గోవాకు పోయినరా? నీకేం రోగమే ఇక గోవాకు పోయినావు నర్సక్క? మా పోరడు తిరుపతి పోతున్నామని చెప్పి వచ్చింది కదా. మరి నర్సక్క, మా అందరినీ తిరుపతికి తోలకపోతున్నా అమ్మా అంటే మరి పోరా బయట పో అని నేను పంపించిన. గోవాకి ఎందుకు పోయినా? మొన్న వచ్చిండు మునోడుకు గోవాకి. ఇంకా గోవాకి ఎందుకు పోయినా నాకు అసలు అర్థం కాదు. మీ పోరడేనే నర్సక్క, గోవాలో మంచి గుళ్ళుంటే మొన్న మేము మంచి దర్శనం చేసుకొని వచ్చినామని మొన్న చెప్తేనే మరి మేము ఇయ్యాల పోతిమి. నాకేం తెలిసి మునిగిందే. అరే నర్సక్క చేతిలో మన పని అయిపోయినట్టారు, ఎక్కడ ఉరుకుండ్రు.